వేసుకో. ఒకసారి ఇలా చూడండి. కృష్ణ గారు శంకర్ గారు ప్రసన్న నాయుడు ఇటు చూడండి. అందరూ కూడా మంచి పార్టీలో చేస్తున్నారు. మోడీ గారి ఆశీర్వాదం ఉంటుంది. మరో కాంట్రాక్టర్ ఈయన ఆధ్వర్యంలో ఇచ్చి యువకులందరూ కూడా వచ్చి భారతీయ జనతా పార్టీలోకి జాయిన్ అయ్యారు. దిలీప్ గారు చాలా సోషల్ సర్వీస్ చేస్తుంటారు. ప్రముఖ సంఘ సేవకులు. 88వ వార్డు నరవ ప్రాంతంలో ఎంతో మంది యువకులకి ఉపాధి అవకాశాలు కల్పించారు. ఎవరికి ఏ కష్టం ఉంటుందో సరే ఆయన దగ్గరుండి ఎవరికైనా ప్రమాదం జరిగినా, ఎవరికైనా ఫీజులు అయి కట్టాల్సి వచ్చినా దగ్గరుండి సహాయం చేస్తుంటారు. మంచి సేవా స్ఫూర్తి ఉంది. వీళ్ళ నాన్నగారు కూడా శంకర్రావు గారు ఆ ప్రాంతంలో పెద్ద నాయకులు. మరి దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది. ఆయన యొక్క సుపరిపాలనకు ఆకర్షితులై ఈరోజు ఈజిప్ట్ లో జాయిన్ అయ్యారని చెప్పారు. వారికి భారతీయ జనతా పార్టీలోకి మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతూ నా రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి దగ్గుబాటి పురంధరేశ్వరి గారు, మా జిల్లా అధ్యక్షులు శ్రీ రవీంద్ర మేడపాటి గారు దృష్టికి తీసుకువెళ్లి వీరికి మంచి పార్టీలో మంచి పదవులు ఇచ్చి మరి పార్టీ బలోపేతానికి మీరంతా కృషి చేయని సందర్భంగా తెలియజేసుకుంటే ఎంపీ ఇంతోబాద్ ఇన్నాళ్ళు మోడీ గారు ఆదేశం మేరకు కుర్రోడు ఎంత కృషి చేసినా ఎంత చేసినా అది కింద స్థాయినే ఉండిపోయేది, పై వరకు వెళ్ళేది కాదు. ఈరోజు మహానుభావుడు పెద్ద ఆయన ఎంతో కృషి చేసి యువతను ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఆయన ఎంతో కృషి చేస్తున్నారు. ఇలాంటి అవకాశాలు యువతకు కల్పించి ఇంకా ఎంతో ముందంచి ఉంచాలని మన కేఎన్ఆర్ గారు కుర్రోళ్ళందరినీ కూడా ఎలాగైనా సరే వీళ్ళు ఒక తీర్చిదిద్ది పెద్ద స్థాయికి తీసుకెళ్లాలని ఆయన కృషితో అనుకోవడం వల్ల అలాంటి గొప్ప వాళ్ళు తెలిసి మేము ఎంతో స్థాయికి వెళ్ళాలని ఈరోజు పార్టీలో చేరడం జరిగింది. మా అలాంటి వాడి యువతకి ఇంకెన్నో అవకాశాలు ఇవ్వాలి, ఇంకా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కేఎన్ఆర్ గారిని కోరుకుంటున్నామండి.